ఇక అసలు రాష్ట్ర రాజకీయాలు తీన్మార్ మల్లన్న వైపు ఎందుకు తిరిగినాయి, యూట్యూబ్ ఛానల్ అందరూ తీన్మార్ మల్లన్నను ఎందుకు టార్గెట్ చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవాలు ఏంటి, వీళ్ళు వాగే వాగుడు ఏంటిది, అది కూడా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనమైతే పొలిటికల్ వెబ్సైట్ ఈ ఛానల్ ఏమంటున్నాడు, ఈ అన్న ఏమంటున్నాడు, అసలు మనం మాట్లాడితే ఏం మాట్లాడిండు, ఈయన ఛానల్లో మాట్లాడింది ఏంటిది అని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఫుటేజ్ ఇక్కడ చూడండి. చిలుక ప్రవీణ్ అతని మీద ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతా ఉన్నాడు. నిన్న చిలుక ప్రవీణ్ పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కదా, ఆయన చిలుక ప్రవీణ్కి కూడా తెలియదట. వాస్తవానికి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఛానల్లో సుధాకర్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న టీం నుంచి నాకు ఫోన్ చేసిండు. అసలు వాస్తవానికి ఆయన ఏమంటుండంటే, నాకు తీన్మార్ మల్లన్న అన్యాయం చేసింది వాస్తవమే. తీన్మార్ మల్లన్న జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా నాపైన కేసులు కూడా పడ్డాయి. కానీ తీన్మార్ మల్లన్న గురించి నీకు కొంచెం చెప్పాలని ఆయన లైవ్లో కాల్ చేసిండు. ఈయన చెప్పిండు, మాట్లాడిండు, అది విన్నాడు, అయిపోయింది. అది తీన్మార్ మల్లన్ననే పంపించినని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈయనే పొలిటికల్ వైబ్స్. అసలు చిలుక ప్రవీణ్ ఏమో భయపడి ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు, మా అమ్మ నాన్న భయపడుతున్నారని ఆయన అంటుండు. సుధాకర్ అనే వ్యక్తి భయపడుతుండు, మా అమ్మ నాన్న భయపడుతున్నారు, నేను రావడం వీలు కదా అని ఆయన మాట్లాడుతుండు. ఒక దళిత బిడ్డనే, ఆ చిలుక ప్రవీణ్ దళిత బిడ్డనే, ఈయన సుధాకర్ అంటేనే దళిత బిడ్డనే. ఆయన ఈ పొలిటికల్ వైబ్స్ అయినా ఏం మాట్లాడుతుందంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది ఎవరు చేసిర్రు, ఈయన మాటలు ఈయన దేనికి దారితీస్తున్నాయి, అసలు తీన్మార్ మల్లన్నకు నిజంగా ఈ చిలుక ప్రవీణ్ దాడికి సంబంధం ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఏం మాట్లాడుతున్నా అంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అంటే అది ఏదో పేపర్లు వచ్చిందట, ఈయన మాట్లాడుతాడు. సో అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మాట్లాడతాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు, తప్పేం లేదు. ప్రభుత్వం చేసే ఇదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇదే ప్రభుత్వానికి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చిలుక ప్రవీణే మరి ఎక్కడ ఉన్నాడు, ఏ త్వరలో దాక్కున్నాడు? ఈ చిలుక ప్రవీణ్ ఏ త్వరలో దాక్కున్నాడు? ఎలాంటి అధికారం లేకున్నా కానీ 3 సంవత్సరాల నుంచి తీన్మార్ మల్లన్న మీద ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నాడు, ఎందుకు పోరాటం చేసినా అని చెప్తా ఉన్నాడు. అది కూడా తెలుసుకోవాలి మీరు. మంచి పనులను ఎవరు ప్రశ్నించరు, చెడు చేసే పనులనే ప్రశ్నిస్తారు ఎవరైనా. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, అది రేపు బీజేపీ వచ్చినా ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నిస్తే ఈయన మీద దాడులు, మరి ఎవరు దాడి చేసిరు ఏందనేది ఈ యొక్క వార్త వచ్చింది. దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చిలుక ప్రవీణ్ నిందితుడు తీన్మార్ మల్లన్న అనుచరుడు సుధాకర్ గుర్తింపు. వాడు ఎవడో మరి వాడు ఎవడో భాషింగాలు అయితే బిడ్డ అనుకుంటానో కానీ భాషింగాలు అయితే నీ అర్థమైందా? నువ్వు అనుకుంటానో నువ్వు ఒకళ్ళ మీద దాడి చేసి ఎవరి కోసం దాడి చేస్తానంటే గాజులు దొరుకుకుంటాడు ఎవరు లేడు, ఎంతకైనా సిద్ధమయ్యే రంగంలో దిగిన అందరూ. కానీ వీడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఈ సుధాకర్ అంటోడుని వీడు తీన్మార్ మల్లన్న చేసిన మంచి పని ఏంటంటే, నిన్న దాదాపు ఒక 50-60 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 70-80 పత్రికలు, లోకల్ పత్రికలు అంటారు చూసిలా, వీళ్ళందరూ ఒక్కటే ఒక తీర్మానం చేసుకున్నారు, కాంగ్రెస్ను బొందబెట్టాలి. వీళ్ళందరూ ఒకటే, యూట్యూబ్ ఛానల్ అందరూ ఒకటే అట, కాంగ్రెస్ను బొందబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారట. వీళ్ళందరూ ఒకటే తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేయాలి, తీన్మార్ మల్లన్నను నిజంగా దేనికి పదవులకు ఏదో బట్టగలిసి మీదేయాలి, ప్రజలు నమ్మకుండా చేయాలి, కాంగ్రెస్ను బొందబెట్టాలని టార్గెట్ చేశారట. ఏది ఈ వచ్చిన నెల రోజుల్లోపే, అంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ యూట్యూబర్లు అందరూ లేరు. ఎందుకంటే అప్పుడు ప్రశ్నిస్తే దాడులు అయితే, ప్రశ్నిస్తే కేసులు అవుతున్నాయి, అప్పుడు అసలు ప్రశ్నించడం అనేది లేదు. అలాంటప్పుడు తీన్మార్ మల్లన్న ఒక్కడే ప్రశ్న క్యూనిస్ వేదికగా ఒక ప్రశ్నే వెలిగిండు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎన్నో దాడులను ఎదుర్కొన్నాడు. ఈ దాడులు కాదు, ఈ వ్యక్తిగతంగా అసలు దాడి చేపించుకున్నాడో తెలియదు, చేసిరో తెలియదు, ఆ చేసిన వ్యక్తి అన్నది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని ఇలాంటి దాడిలోకి పాటుపడుతూ ఉన్నాడు. ఇదేమో అంటుండే, ఏదో గుంపులెక్క తయారట తీన్మార్ మల్లన్న టీం. తీన్మార్ మల్లన్న జోలికి వస్తే ఇట్లా బాగుండదు. నేను చెప్తున్నా, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా జర్నలిస్ట్ మిత్రులు ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏది మీ హక్కుల గురించి అడిగే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు, అది ఫేక్ వార్తలు నమ్మి నిజంగా ప్రజలకు ఏదో తప్పుడు ప్రచారం వెళ్ళేలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ మిత్రుడు ఏం మాట్లాడినది ఒకసారి పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఇదివరకు కాంగ్రెస్ మీద వాళ్ళకు మంచి ఆలోచన ఉండే, ఒకప్పుడు మంచి ఆలోచన ఉండే ఎవరికి ఈ యూట్యూబర్ల కట కాంగ్రెస్ మీద మంచి ఆలోచన ఉండేనట. అంటే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినప్పుడు ఈ యూట్యూబర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాల నుండి, అసలు వాస్తవానికి ఈ యూట్యూబర్లు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పుణ్యం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, కాంగ్రెస్ మీకు ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ఒత్తిడి లేదు కాబట్టి, కాంగ్రెస్ నిజంగా అహంకారపూరిత ప్రభుత్వం కాదు కాబట్టి
మీరు ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు ఇలా యూట్యూబ్ వేదికగా. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత భయపడారో తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ను బొందబెట్టాలి తీర్మానం మల్లన చేయబట్టి. ఎందుకంటే ఒక మనిషి ఎట్లుండాలంటే ప్రభుత్వం వచ్చినప్పుడు తీరు ఉండాలి, ప్రతిపక్షంలో తీరు ఉండాలి. ఒక నిమిషం, ఈయన చెప్తాడు ఏంటంటే మనిషి ఒక వ్యక్తి ఎట్లుండాలంటే ప్రభుత్వం ఎట్లుండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లుండాలి అంటే ప్రశ్నించేటప్పుడు ఎట్లుండాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుండాలి అని చెప్తాడు. మరి మార్పు ఈయన దగ్గర వచ్చిందా తీన్మార్ మల్లన్న దగ్గర వచ్చిందా నాకు తెలియదు, కానీ ఒకసారి ప్రజలే గుర్తుపట్టాలి. ఎందుకంటే నిజంగా తీన్మార్ మల్లన్న ఎంతో పేద బిడ్డలకు సాయం చేసిండు. తీన్మార్ మల్లన్న ఎంతో మందికి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకున్నాడు. తీన్మార్ మల్లన్న ఎందరో అణగారిన వర్గాలకు దళిత బిడ్డలకు కూడా సాయం చేసిండు. కానీ ఈరోజు ఒకడు కులం పేరుతోనే దూషిస్తాడు. ఓ రోజు ఇష్టం అన్నట్టు ఈయనొకైనా మాట్లాడతాడు, ఏది న్యూస్ వేదికగా ఈయనొకైనా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలు గలీజ్ మాటలు కూడా మీకు వినిపిస్తా. అసలు ప్రశ్నించడం అంటే అదా? నిజంగా ఒక వ్యక్తిని అది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ను తప్పితే తీన్మార్ మల్లన్న ఏ రోజు కూడా తన కుటుంబం గురించి మాట్లాడలేదు. ఏదో ఒక రోజు ఏది కేటీఆర్ కుమారుని గురించి అన్నందుకు బాడీ గురించి మాట్లాడిండు. నిజంగా అది కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడారు. సరే, అది అంతటితో విడిచిపెడదాం. కానీ ఏ రోజు ఆ గీత దాటి మాత్రం తీన్మార్ మల్లన్న పోలేదు. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది? మల్లన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మల్లన్న నేను చెప్తున్నా, మల్లన్న ఎదుగుదలను ఓర్వలేకనే మీరు అందరూ మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏంటి అనేది నేను కూడా చెప్తా. నేను చెప్తా, మీరు తెలుసుకోవాల్సినవి కూడా తెలుసుకోవాలి. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? తీన్మార్ మల్లన్న కుట్ర, ఈ తీన్మార్ మల్లన్నను బట్ట కలిసి మీదేసే కుట్ర వెనుక ఎవరు ఉన్నారు? వాస్తవానికి తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నది కూడా కొందరు జర్నలిస్టు మిత్రులకు తెలియదు. ఇంకా కొందరు ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్గా అమ్ముడు వేరు, కొందరు జర్నలిస్టులు మిత్రులకు తెలియదు. తెలియకపోతే మీరు తెలుసుకోవాలి. అసలు రానున్న రోజులలో ఏం జరగబోతుంది అన్నది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నలతో దాడి చేయాలి, ప్రశ్నలతోని. అలాగే ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే ప్రశ్నలతోని దాడి చేయాలంట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈ బ్రదర్ చెప్తుండు సమాధానం చెప్పే రీతిలో ఉండాలి. నీ సమాధానం ఇదా? మరి జర్నలిస్టులకు అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే తీన్మార్ మల్లన్ననే కొట్టించిందని చెప్తా ఉన్నాడు. మరి ఒకసారి మిత్రమా నేను చెప్తున్నాను ఒకటే బ్రదర్, మీరు నిజంగా తీన్మార్ మల్లన్న దాడి చేసినట్టుంటే, తీన్మార్ మల్లన్నే చిలక ప్రవీణ్ పైన దాడి చేయించినట్టుంటే ఒకసారి ఈరోజు అదే ఎవరిపైన ఏ వ్యక్తి పైన దాడి చేసిరో ఆ వ్యక్తి పైన నిజంగా న్యూస్ అనేది ఒక ఛానల్ ఉంటుంది, ఆ వ్యక్తిది మీరు మాట్లాడిరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడిండో అసలు వాస్తవానికి ఆయన ఏం మాట్లాడి అనేది కూడా చూద్దాం. మరి ఈయన ఏ రకంగా తీన్మార్ మల్లన్న టీం మీద తీన్మార్ మల్లన్న వినా నిందలేస్తున్నా అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏం సంకేతం ఇస్తారు జర్నలిస్టులకు అంటే? జర్నలిస్టులు కూడా కత్తులు కడార్లు జేబులో పెట్టుకొని తిరగాల రోడ్ల మీద. ఈయన మాత్రం చిల్లర వార్తలు రాసినందుకు, చిల్లర ప్రవీణాన్ని పెట్టినందుకు మాత్రం జర్నలిస్టుల మీద కూడా ఏది అట్రాసిటీ కేసు పెడతాను బెదిరియచ్చు వాట్సాప్ కాల్ చేసి. మిత్రమా నేను చెప్తున్నా, నీకు పంపించినది మీకు కావాలనే పంపించిన నేను. మీరు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. నా మీదే నేను మాట్లాడినందుకు చిల్లర అని ఒక ట్యాగ్ పెట్టినందుకు మాత్రమే వాట్సాప్ కాల్ చేసి నన్ను బెదిరించింది చిలక ప్రవీణ్. అది మొన్న కూడా వీడియో చేసిన నేను. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పటి వరకు 3000 మందికి రీచ్ అయింది. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ కింద ఇస్తా, ఒకసారి చూడండి. అది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోండి ఒకసారి. ఇదేనా జర్నలిస్టులకు మీరు ఇచ్చే సంకేతం? మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జర్నలిస్టులు అట్రాసిటీ కేసు పెడతాను బెదిరియచ్చు అన్నట్టు. ఏంటంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాడా, ఎవరికి సపోర్ట్ చేయడా సర్వసంగతి. చిలుక ప్రవీణ్ మంచోడా చెడ్డోడా అనే దాని గురించి నేను మాట్లాడతలేను. నేను మాట్లాడేది ఒకటే, ఆయన మీద దాడి చేసే హక్కు మీకు ఈ రాజ్యాంగం ఇచ్చిందా? మరి ఈ ప్రభుత్వం ఇచ్చిందా ఆయన మీద దాడి చేసే హక్కు? ఒకవేళ ఆయన తప్పు చేస్తే నువ్వు కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్ల ద్వారా ఒక హత్యాయత్నం, ఇది దాడి కాదు. మీరు రాసినారు హత్యాయత్నం అంటారు దీన్ని. ముసుగు వేసుకొని వచ్చి దొంగ లెక్క వస్తే ఆ ముసుగు తీసుకుంటా ఆయన ఆ ముసుగు తీయడానికి ప్రయత్నం చేసినాడు. నేను నిన్న మాట్లాడినా చిలక ప్రవీణ్ తోని మాట్లాడినా. ఆయన మిత్రులారా ఒకసారి బాగా వినండి. ఈయనకు ఇంతవరకు ఐడెంటిఫై లేదు ఎవరు అంటే చిలక ప్రవీణ్ పైన దాడి చేసింది ఎవరు కూడా చిలక ప్రవీణే ఐడెంటిఫై చేయలే ఇంతవరకు. కానీ ఈయన ఐడెంటిఫై చేస్తుండు. ఎవరు? తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని తీన్మార్ మల్లన్న చుట్టూ ఉన్న అనుచరులు మాత్రం చేస్తున్నారని ఒక ఏది ఈయన చెప్తాడు. ఈయన మాట చెప్పిండు, అన్న జరిగింది ఇది పరిస్థితి ఏంటంటే, ఇది అంతకుముందు అంటే గతంలోనట అతనికి ఫోన్లు వచ్చినాయట, తీన్మార్ మల్లన్న దగ్గర పనిచేస్తానా, నేను
టాటూ కూడా ఎంచుకున్నా ఈ చెయ్యి మీద అటువంటి తీర్మార్మలన్న దగ్గర పనిచేస్తానా నాకు చేయబుద్ధులన్నా ఇక ఆయన సంగతి చెప్పాలి ఆయన అరాచకం నాకు కూడా ఇటువంటి ఫోన్లు కింద వస్తానాయి నీ దగ్గరికి వస్తా మాట్లాడతా అని ఎవ్వరు రాణిస్తలేను అందుకే దయచేసి మంచోళ్ళు గాని ఈ తీర్మార్మలన్న మనుషుల సంగతి మీకు తెలియంది కాదు వీళ్ళ ఇయ్యాలా ఈ దాడులకు తెలియదు ఇదా మీరు నేర్పించారు ఇదేనా ఒక్కసారి సమాధానం చెప్పారు మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి సమాధానం చెప్పండి ఆ దాడి చేసినాడు అరే పెద్ద తోపులు కాదు మీరు పెద్ద గూండాలు కాదు మీరు కేసీఆర్ నే పొందబెట్టిన ప్రజలు మీరెంతరా బచ్చగాళ్ళు ఓకేనా ఈయన ఏమంటుందంటే ఇంటర్నల్గా ఇప్పుడు విషయం ఏదైనా కానీ తీర్మార్మలన టీం దాడి చేసిందని అంటాను మరి అదే ఈయనకు డైరెక్ట్ నేను ఫోన్ చేసినా మరి ఈయన మాట్లాడినాను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ వైబ్స్ ఇది చిలక ప్రవీణ్ మీద దాడి తీర్మార్మలన బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చారు కదా అవునవును ఈయన టైటిల్ ఏమని అంటేనే ఏమని పెట్టినంటే చిలక ప్రవీణ్ పైన దాడి ఏది తీర్మార్మలన బర్త్డే గిఫ్ట్ అని పెట్టిండి నేను అంటే ఈ బర్త్డే గిఫ్ట్ కింద చిలక ప్రవీణ్ కొట్టి దాడి చేయాలని ఒకటి ఏదో పెట్టిండు ట్యాగు కింద అది పెట్టేసి బర్త్డే గిఫ్ట్ కట చిలక ప్రవీణ్ పైన దాడి చేయాలని నిర్ణయించుకున్నారట అంటే ఇప్పుడు ఇలా తీర్మార్మలన వ్యక్తులు ఉన్నారా అన్న అవునాట కదా వార్త వచ్చింది చదివినాం ఇవాళ అదే మరి ఇప్పుడు ఇదే చిలక ప్రవీణ్ నా మీద అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పిండు మరి వేస్తారు అది ఛానల్ మీద ఇదే చిలక ప్రవీణ్ నా మీద నేను చిల్లర వార్తలు చెప్పకని తమ్లైన్ పెట్టినందుకు నేను ఒక జర్నలిస్ట్నే నా మీదనే అట్రాసిటీ కేసు పెడతాను పంపండి ఉన్నది అలా పెడదాం పంపిస్తాను పంపండి మీ పేరండి అలే మనకు అధిక ఇప్పుడు అందరు సమానమే బ్రదర్ ఇప్పుడు జర్నలిస్ట్ మీద దాడి ఓకే ఖండిస్తాం ఎవరైనా ఖండించారు మీరు వార్త మంచిగా మొత్తం చూడాలి ఎందుకంటే మీరు సగము పావులను చూసారు తప్పట్లేను బ్రదర్ నేను చెప్పాను మీరు నన్ను తప్పట్లేదు కానీ నేనేం చెప్పినా చిలక ప్రవీణ్ నువ్వు దొంగనా మంచోడా నాకు తెలియదు నేను తీర్పు చెప్పను నేను జడ్జిమెంట్ ఇయ్యను కానీ ఈ విధంగా నేను రాజ్యాంగం అనేది ఉన్నది ఈ విధంగా డైరెక్ట్ దాడులు చేయడం అనేది తప్పు నేను కూడా పోలీసులు కోర్టుల ద్వారా శిక్షించబడాలి మనకు అధికారం లేదని చెప్పిన గంతే ఇక లేదన్న నేను కూడా ఏమంటున్నా అంటే మీరు చదివింది తప్పు కాదు పేపర్లు వచ్చుడు కరెక్టే గానీ ఇదే చిలక ప్రవీణ్ ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను కదా అదే అది ఒకవేళ చెప్తే తప్పే అవుతుంది ఏమన్నా చిలక ప్రవీణ్ మాకు చుట్టావా లేకపోతే ఆయన వెనకేసుకొస్తావా మీ కానీ ఓకే బ్రదర్ మీకు పెడతా వాట్సాప్ హిస్టరీ పెడతా ఈయన పెట్టిన కదా ఇదే పొలిటికల్ వైబ్స్లో ఇప్పుడు మనం బ్లాక్మెయిల్ చేసింది మనం బెదిరించింది కూడా వేయాలి నిజంగా వాస్తవానికి ఈయనకు ఆధారాలు కావాలని చెప్పిండు ఈయన ఏం చెప్తానంటే మొత్తానికి డైరెక్ట్గా తీర్మార్మలన టీమే దాడి చేసింది తీర్మార్మలనకు సంబంధించిన వ్యక్తులే దాడి చేసిరు గతంలో తీర్మార్మలన దగ్గర పనిచేసిన వ్యక్తులు దాడి చేసిరని చెప్తా ఉన్నారు అసలు బ్రదర్ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అక్కడ చిలక ప్రవీణ్కే కన్ఫర్మ్ లేదు ఎవరు కొట్టిరన్నది కాకపోతే ఆయన వ్యక్తిగత కక్షల కోసం తీర్మార్మలనను తన ఛానల్ ద్వారా విమర్శిస్తూ ఉన్నాడు ప్రతిరోజు అదే విమర్శలో భాగంగానే నిజంగా రోజు విమర్శిస్తున్నానని ఊహించుకొని తీర్మార్మలన దాడి చేయించినని ఊహించుకుంటున్న తప్పితే దానికి ఆధారాలు లేవు సరే జర్నలిస్ట్పై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది కానీ ఆధారాలు లేకుండా తీర్మార్మలన మీద నిందేయడం తీర్మార్మలన టీం అంటే ఏదో దొంగ లెక్కల క్రియేట్ చేయడం ఇది కరెక్ట్ కాదు బ్రదర్ తీర్మార్మలన టీంలో ప్రతి ఒక్కరు నిజాయితీ పరులు ఉంటారు ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉంటారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇష్టం ఉన్నట్టు నోరు బారించుకోవద్దు ఎప్పుడు కానీ తీర్మార్మలన టీం ఏం చేసింది నిజంగా తీర్మార్మలన ఏం చేసిండు రాష్ట్ర ప్రజల కోసం పేద ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల హక్కుల కోసం ఏం చేసిండు అన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఈరోజు ఏదో కేటీఆర్ కాంగ్రెస్ను గద్దెదించడానికో లేకపోతే కేటీఆర్ను గద్దెక్కించడం కోసమో మీద ఒకటి తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలారా ఈ యూట్యూబ్ ఛానల్ డ్రామా మొత్తం కేటీఆర్ని నడిపిస్తుండు బరాబర్ నడిపిస్తాడు ఇది తెలుసుకోవాలి మీరు ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే కాంగ్రెస్ను టార్గెట్ చేసినాయో అప్పటి సుందే కొన్ని యూట్యూబ్ ఛానల్ కొనేసిండు కొన్ని యూట్యూబ్ ఛానల్ వెనుక కేటీఆర్ ఉన్నాడు ఇప్పటికీ కొందరికి తెలియదు కొందరు జర్నలిస్టుల మిత్రులకు తెలియదు కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వెనుక తెర వెనుక కేటీఆరే ఉన్నది ఇది వాస్తవం ఇది మీరు తెలుసుకునే లోపు తెల్లారిపోతుంది సరే ఇప్పుడు ఈయన అన్నాడుగా తెలంగాణ శ్యామని ఈయన యూనిస్కి వచ్చింది ఇవాళ ఈయన ఏం మాట్లాడతాడో అసలు వాస్తవానికి నిజంగా దళితుల పట్ల ఈయన ఉన్న ప్రేమ ఏంటిది మిగతా కులాల పట్ల ఇలా ఉన్న ప్రేమ ఏంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకుముందు ఒక కాలర్ మాట్లాడదాం ఒకసారి హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీకు నిజంగా తీర్మార్మలన ఏం చేసిండు మీరు వాస్తవానికి తీర్మార్మలన మీకు ఎప్పుడైనా కులం గురించి అడిగిండా లేకపోతే మీకు చేసిన సాయం ఏంది మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసి నిజంగా తీర్మార్మలన టీంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటిది ఒకసారి చెప్పండి అన్న మీరు
బీఆర్ఎస్ పార్టీలో స్టార్టింగ్ నేను ఫస్ట్ మీ నేమ్ చెప్పండి అన్న, మీ నేమ్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? నా పేరు మాలొద్దు శివ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, నర్సాపురం తండన మాది. చెప్పండి. మాది ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ప్రాంతాలన్న. ఓ టైంకు బస్ వస్తే రాదో తెలియదు, అటువంటి ఏరియా మాది. అయితే విషయం ఏంటంటే మాకు గతంలో తెలియదు, మాకు మల్లన్న చూసేది మేము కానీ తెలియదు. తర్వాత మాకు మేజర్ అయిన ప్రాబ్లం ఏదైతే ఎమ్మెల్యేలతో, నేను టీఆర్ఎస్ పార్టీలో బాగా పనిచేసిన అన్న. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారిని అందరినీ కలిసిన నేను. మాక్సిమం ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది అయితే ఉన్నారో అందరినీ కలిసిన, ఎంపీలను కలిసిన. నా యొక్క బాబు చనిపోయి 1 సంవత్సరం అయిపోతుంది అన్న. ఇప్పుడు నాగచైతన్య మా బాబు పేరు, నా కొడుకు. ఓ సందర్భంలో మాకు వేరే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు, ఏమనంటే ఇట్లా తీన్మార్ మల్లన్న దగ్గర పోతే మీకు ఏమన్నా న్యాయం జరగవచ్చు, ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటారు కదా, ఉన్న ఇల్లు భూమి జాగా అన్ని అమ్ముకొని చాలా ఇబ్బంది పడతారు కదా మీరు అని చెప్పి ఒక ఆయన గైడెన్స్ ఇచ్చేసరికి మేము ఏం చేసినామంటే, మాకున్న ఒక ఆటో ఉంటది నాకు, ఆ ఆటో వేసుకొని నేను తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీసు నాకు తెలియకుండా అడిగి వచ్చిన, నేను తెలుసుకుంటా. వచ్చేసరికి అన్నను కలిసిన, అన్న పరిస్థితి ఇదన్నా అని చెప్పినప్పుడు ఆ విజువల్స్ అన్న వాళ్ళ క్యూన్యూస్ లా ఉంటాయి. చాలా దీనమైన పరిస్థితి, ఉన్న ఇంటికి కట్టలేని పరిస్థితి, నా ఆటో కిక్సీలు, ఇటు బాబు హెల్త్ కంప్లీట్ బాగాలేదన్నా. ఎక్కడికి పోవాలి, రూపాయి పెట్టుకోవాలంటే కూడా మేము పెట్టుకునే స్థితి లేదు. కనీసం మాకు మేము ఏదైనా తినాలంటే లేని పొజిషన్ లో మేము మల్లన్న దగ్గరకు వచ్చినాం. ఆ రోజు కనుక మల్లన్న కనుక ఆదుకోకుంటే రిటర్న్ పోయే మూమెంట్ లో మేము కుటుంబం అంటే ఇప్పుడు మీరు మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సామాజిక వర్గం గురించి కానీ, మీరు లేకపోతే మీ కులానికి సంబంధించింది కానీ ఏదైనా విషయాలు అడిగిండా మిమ్మల్ని? అన్న నేను చెప్పుకొస్తున్నా. అయితే మల్లన్న దగ్గరకు వచ్చి రిటర్న్ పోయే క్రమంలో మాకు మల్లన్న హెల్ప్ చేయకుంటే ఇక కుటుంబం ఏంటన్నా ఆటో తోటే ఆత్మహత్య చేసుకుందాం అనుకునే ఆలోచనతోటే మేము వచ్చిన వాసానికి. ఫైనల్ చాయిస్ ఇది అనుకున్నాం. ఎందుకంటే కేటీఆర్ ని మడికొండలు ఆపిన, నేను మన వరంగల్ అజంతా మిల్లు ఉంటది, ఆడ హనుమాన్ టెంపుల్ ఉంటది, అక్కడ పోయి కలిసిన, మీ బాబుకు వైద్యం అది అని చెప్పి దొంగ మాటలు చెప్పిరన్న. దొంగ మాటలు చెప్పిరు. నా కొడుకు ఆల్రెడీ చనిపోయింది అన్న. అది మల్లన్న దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1 year, 1 సంవత్సరంన్నర బతికిండు అన్న. వాళ్ళు ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టిరు బాబుకు. అది పోను నాకు ఒక హ్యాండ్ క్యాష్ ఆర్థిక సాయం నాకు అన్న 1 లక్ష రూపాయల దాకా చేసిండు. అది పోయిన తర్వాత నా 2 కాళ్ళకు వెరికోస్ వెంగ్స్ అని, మన కాళ్ళకు నరాలకు సంబంధించిన సర్జరీలు. నాతో పాటు ఇంకా కొంతమంది ఉండే, అన్న మా పరిస్థితి ఇట్లా అన్న, మేము చిన్న చిడి వ్యాపారులుగా ఇట్లా చేసుకుంటాం, ఒక బ్రాండ్ షాప్ లో వర్కర్ గా చేసుకుంటాం అని చెప్పంటే, మీకు ఏ విధంగా అయినా మీకు ఎటువంటి వైద్యం కావాలన్నా నేను చేపిస్తాను, సొంత ఫండ్స్ పెట్టి చేయిస్తా అని చెప్పి తీన్మార్ మల్లన్న మాకు ఒక ఇంట్లో మనిషి లెక్క చూసిండు. మేము కులానికి ఎస్టీ లంబాడా మేము. అలా మా కింది వర్గాలు పై వర్గాలు అనేది కాకుండా మల్లన్న దగ్గర ఏ కులం పోయినా ఏమున్నా గానీ కంప్లీట్ గా అందరినీ కలుపుకొని పోయే తత్వం తనది. కుల మతాలు భేదాలు ఉండవు తనకు. ఎందుకంటే నేను కింది కులం అంటే నాది లంబాడి కులం నుంచి నేను మాట్లాడుతున్నా. ఇంకోటి ఏంటంటే మా ఎస్టీ వాళ్ళు గాని, ఎస్సీ వాళ్ళు గాని, మాదిగా మా ఎన్ని కింది కులాలు ఉన్నా గానీ ఎంతో మందిని మేము పంపించినాం అన్న దగ్గరికి. స్వయంగా నేను కూడా ఒక 200 నుంచి 300 మందిని అన్న పేరు చెప్పి కాపాడిన వ్యక్తిని అన్న నేను. అన్న తీన్మార్ మల్లన్న పేరు చెప్పి. అన్నకు కుల మత భేదాలు ఉండవు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలలో ఏంటంటే దొంగ నా కొడుకులు మాట్లాడతారు, వాళ్ళ దగ్గర పోతే రూపాయి పని కాదన్న. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కొంతమంది ప్రాణాలు కాపాడుతాడు. కనిపించని దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు కూడా తెలియదు, అంటే ఎవరు చూడలే నాకు తెలిసి. దేవుడిని గుళ్ళవి మొక్కుతాం గానీ కనిపించే దేవుడే మల్లన్న అని చెప్పి చాలా మంది మేము అనుకుంటాం. ఈ దొంగలు ఏంటంటే మల్లన్న మీద లేని బురద జల్లాలి ఏదో అని చెప్పి మేము కూడా చూస్తాం. గావాడేవాడు చిల్క ప్రవీణ్ అని చెప్పి రోజు పెడతా అంటాడు అన్న, రోజు చూస్తాం మేము. వాడు ఏమనంటే తీన్మార్ మల్లిగాడు మా మేనబామ్మారిది, అసలు వీని దగ్గర పంపిస్తే ఎవరికి ఏం సాయం చేస్తాడన్న. అదే మా ఎస్సీ కులంలా, మా మాదిగ కులంలా ఏ ఎస్సీ కాలనీలను ఉంటాయన్న, ప్రతి ఒక్క ఏరియాలు ఉంటాయి. ఏ ఎస్సీ కాలనీలను ఉంటాయన్న, ప్రతి ఒక్క ఏరియాలు ఉంటాయి. గుడిసెల బాత్రూమ్ లెక్క ఉంటాయన్న ఇల్లు. వాళ్ళకి ఏమైనా చేరమని రాన్న. ఆయనకు కూడా మొన్న ఒక వీడియో చూసినామన్న మేము. సీతక్క తను ప్రతి గుడిసెల ఒక గుండెకాయ లాంటి మనిషి ఆమె. తన గురించి మాట్లాడతాడు, ఇటు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడతాడు. అంటే ఈ రోజు తీన్మార్ మల్లన్న లేకపోతే మీ కుటుంబం అనేది ఉండేది కాదు అన్న. నా కుటుంబం అసలు లేని పొజిషన్ అన్న. గన్ షాట్ గా అది 100% నేను చెప్తాను అన్న. అన్న మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి అన్న నిజంగా? ఇంతవరకు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి? మీరు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? నిజంగా తీన్మార్ మల్లన్న టీంలోకి మీరు వచ్చారు కదా, వచ్చిన తర్వాత మీకు ఎన్ని బంగ్లాలు వచ్చినాయి? మీకు ఎన్ని బిల్డింగ్లు కొన్నారు? మీరు ఎన్ని కోట్లకి ఎదిగారు? మేము దేనికి ఎదగలే అన్న. మేము అన్న ఇచ్చిన ప్రాణ భిక్ష తీసుకొని నేను నా 2
పాపలు అశ్విని దీక్షిత్ రాణి అని నా భార్య లావణ్య, నా పేరు మాలోతు శివ, బాబు చనిపోయిన నాగ చైతన్య. ఈఆర్టీ వరకు కూడా తిన్మార్ మల్లనే నాకు వైద్యం చేస్తానన్న. నాకు కూడా డిస్క్ సర్జరీ ఉన్నది, ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్నది నాది. ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఇవాళ కూడా నేను అన్నకు కలిసి అన్న మా పర్సుకి మళ్ళీ ఇట్లా నాకు హెల్త్ బాగుంటలే అన్న అంటే తన సొంత ఫండ్స్ అన్న. సరే సరే ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మనతోని అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఇది లంబాడి బిడ్డ తన కొడుకును రక్షించడం కోసము కేటీఆర్ దగ్గరికి పోయి కాన్వాయ్ కూడా ఆపిండట, కానీ పని కాలే. అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త అధికారంలో ఉన్న పార్టీని ఒక దాదాపు సీఎం కొడుకు, సీఎం లాంటోడు పోయి ఆపితే కాన్వాయ్ ఆపినా పని కాలేదు. కుటుంబం రోడ్డున పడ్డది. అప్పుడు ఎవరి దగ్గరికి ఏండు, మల్లన్న దగ్గరికి పోతే కాపాడిండు. అప్పుడు నువ్వు లంబాడి బిడ్డవా, దళిత బిడ్డవా అని అడగలే నిన్ను. కానీ ఇటువంటి నిందలు వేసుకుంటా ఒక పేరు చెడగొట్టడం కోసం బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది. ఏది మల్లన్నను ఎదుగుదలను ఓర్వలేక వీళ్ళ దగ్గర పోతే పైసా పని కాదు. మీరు వీళ్ళు ఏమైనా సాయం చేస్తారంటే వీళ్ళతో పైసా కూడా పని కాదు. చేయమని చూద్దాం మల్లన్న లెక్క. మరి మీకు ఇంకొక విషయం ఏంటంటే మల్లన్న కూడా ఏం చేసిండు అసలు, నిజంగా ప్రతి ఒక్క జిల్లాకే అంకితమైందా? మరి తెలంగాణలో ఎన్ని జిల్లాలకు వాక్కపోయిండు, ప్రతి గ్రామానికి వాక్కపోయిండు తీన్మార్ మల్లన్న. ఈరోజు ప్రతి గ్రామంలో తీన్మార్ మల్లన్న అంటే తెలియని వ్యక్తులు లేరు. ఒకసారి సిరిసిల్లకు ఏం చేసిండు, ఒకసారి సిరిసిల్లకు సంబంధించిన దేవరాజుకి ఇద్దాం. దేవరాజు భాయ్ నమస్తే. నమస్తే వెంకటేష్ భాయ్. అయితే తీన్మార్ మల్లన్న నిజంగా మీ జిల్లాకి ఏం చేసిండు, తీన్మార్ మల్లన్న ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ జిల్లాలో? మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీన్మార్ మల్లన్న చేసినాయి ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. షార్ట్గా చెప్పండి కొన్ని ఏం సాయం చేసిండు. నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్ కొందరు టార్గెట్ చేసి తీన్మార్ మల్లన్న ఏదో నిజంగా బట్టగలిసి మీడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఒక జిల్లాకే పరిమితమైందా, నిజంగా ప్రతి గ్రామానికి వెళ్ళిండా అనేది ఒకసారి సింపుల్గా మీ సిరిసిల్ల జిల్లాకి ఏం చేసినా చెప్పండి. సిరిసిల్ల జిల్లాలో మారుమూల గ్రామానికి వెళ్ళిన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని తప్పకుండా గుర్తుపడతారు. మల్లన్న దగ్గరికి ప్రతి సమస్య మీద నేను తీసుకుపోయినప్పుడు ఒక వ్యక్తిని మా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల్ భాస్కర్, పల్లి భక్త భాస్కర్ కి ఆ భాస్కర్ అనే వ్యక్తికి నిజంగా అధికార పార్టీలో ఉన్న కేటీఆర్ ఏం హామీ ఇచ్చిండు, నిజంగా తీన్మార్ మల్లన్న ఏం నెరవేర్చిండని కూడా చెప్పండి. కేటీఆర్ ఆయనకు హాస్పిటల్ బిల్లు కడతామని ఓన్లీ పేపర్ ఇచ్చిన దాఖలే అంతే తప్ప గానీ ఎలాంటి పేపర్ స్టేట్మెంట్ వేసుకున్నాడు అంతే కదా, పేపర్ స్టేట్మెంట్ కే పరిమితమైంది కేటీఆర్ అనే వ్యక్తి. అదే తీన్మార్ మల్లన్న దగ్గరకు పోయినప్పుడు 10 లక్షల రూపాయలు తన సొంతంగా ఖర్చు పెట్టి అతనికి భాస్కర్ ను వైద్యం చేపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏ నాయకుడు కూడా పట్టించుకొని ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఒకడై ఆ భాస్కర్ కుటుంబాన్ని ఆదుకుంటుండు. అది కాదు గొప్పతనం అంటే. అవును, అంటే ఒక కేటీఆర్ హామీకే పరిమితమైంది తప్ప నిజంగా తీన్మార్ మల్లన్న ఎలాంటి అధికారం లేనప్పుడు 10 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నారని మీరు అంటున్నారు. అవును, అంటే మీకు ఎప్పుడు అదొక్కటే కాదన్నా, ఇంకా చాలా రకంగా హెల్ప్ చేసిండు. అది ఒక్కటే ఒక సింపుల్ ముచ్చట, అది ఒక చిన్న ఉదాహరణనే. అది అలాంటి జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా మా సిరిసిల్ల జిల్లాలో ఎవరికి ఆపద వచ్చినా ఫస్ట్ ముందుండే వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న దృష్టికి నా సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నేను దేవరాజుగా చెప్తున్నా, చాలా మందికి మల్లన్నకు సిరిసిల్ల జిల్లాకు సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ దేవరాజ్. ఓకే ఓకే అన్న. ఇది ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఈ కేటీఆర్ ఏది పేపర్ స్టేట్మెంట్ కోసం నిజంగా హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటాను ఒకటి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ పేపర్ స్టేట్మెంట్ చాలాసార్లు ఆ బాధిత కుటుంబం కేటీఆర్ దగ్గరికి వెళ్ళినా నిజంగా జరగలేదు, ఏలోగు వాళ్ళకి న్యాయం జరగలేదు. అదే తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళగానే 10 లక్షల వరకు ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ, ఇప్పటికి కూడా హాస్పిటల్ ఖర్చులకు సంబంధించిన బిల్స్ ఏవైతుంటాయో తీన్మార్ మల్లన్న పెట్టుకుంటా ఉన్నాడు ఖర్చు. ఇప్పటికీ తెలుసుకోవాలి నిజాలు ఇట్లుంటాయి. ఎలాంటి అధికారం లేనప్పుడే తీన్మార్ మల్లన్న ఇవన్నీ కార్యక్రమాలు చేసిండు. మేము తీన్మార్ మల్లన్న దోచుకుంటలేరు వీళ్ళు తీన్మార్ మల్లన్న టీం అని, లేకపోతే తీన్మార్ మల్లన్న ఏమో గుండాయిజం చేస్తలేరు. నిన్నటికి నిన్న కొత్త రాజిరెడ్డి అని కరీంనగర్కి సంబంధించిన వ్యక్తి తన భూమి చీటీ రామారావు కేటీఆర్కి సంబంధించిన ఏది చుట్టం చీటీ రామారావు అని భూమి కబ్జా పెడితే కొట్లాడింది తీన్మార్ మల్లన్న టీం. మా జిల్లా కన్వీనర్ అఖిల్ పాషా కొట్లాడింది. ప్రాణాలకు తెగించి కేసులో లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి పోలీసులతో ఒక దమ్మాసలు చీటీ రామారావు కొత్త రాజిరెడ్డి పక్కకున్నారు. తీన్మార్ మల్లన్న టీం వర్సెస్ సిఐ నట్టేసి పడ్డది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పడ్డది.
అదే స్టేషన్లో అదే సిఐపై కేసు పెట్టడానికి వెళ్ళిన టీం. మేమేం డబ్బుల కోసం చేయలే, ప్రజల కోసం చేస్తున్నాం ప్రజాసేవ. మేము అట్లా ఇప్పుడు మల్లన్న పైన మాట్లాడాల్సిన, నిజంగా మాట్లాడిన వాళ్ళు, నిజంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన నోరు బారేసుకున్న వాళ్ళు ఉంటే, మేము అట్లా రౌడిజం చేసే వాళ్ళు ఉంటే ఇవ్వరకు ఉండపోదు. మేము మమ్మల్ని బీఆర్ఎస్ నాయకులు కూడా ఉంచబోదురు మేము అట్లా రౌడిజం చేసేవాళ్ళం అయితే. ఈయన ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. మేము నిజంగా తీన్మార్ మల్లన్న టీం అయితే ఎప్పుడైతే రౌడిజం చేస్తుంది అనుకుంటే మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మాకు ఉండపు. మా అక్రమ కేసులు ఇప్పటికే మేము నిజాయితీగా నికార్సగా ప్రజల కోసం కొట్లాడినప్పుడే మా పైన అక్రమ కేసులు పడ్డాయి తీన్మార్ మల్లన్న టీం పైన. ఈయన జర్నలిస్టు, ఈయన ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. ఈయన మిత్రమా, ఈ జర్నలిస్టు కూడా ఈయన మాట్లాడిన మాటలు కూడా నిజంగా ఏ జర్నలిజంలో నేర్చుకున్నాడో తెలియదు కానీ ఒకసారి వినూరు. ఈయన తెలంగాణ శ్యామ్ అట వచ్చింది మరి. ఒకసారి ఇదన్న విషయం ఉందా? ఇలా యూనిస్కి వచ్చింది తెలంగాణ శ్యాము. ఈ ఒకసారి వినూరు ఈయన మాటలు. ఈ దిశ ముందుగా అది తీసుకో. దొంగ బర్త్డే అనే వచ్చిన అవునా? ఆఫీస్ పోయేది వాడు ఇంపార్టెంట్ నాకు ఆఫీస్ తీన్మార్ మల్లన్న బర్త్డే అట, ఈయన దొంగ బర్త్డే అని వచ్చినట. ఈయన మాట్లాడతాడు, ఒకసారి వినండి. కూడా వాడు ఇంపార్టెంట్. చాలా మంది ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో స్టేటస్ పెడుతున్నారు తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు కాపీ పడుతుంది. నేనేం చెప్తున్నా అంటే మాలమాది వల్ల ఇంత ముద్దలు ఉంటాయి, అట్లా కోతి పెట్టి కట్ చేసి వాడి నోట్లో పెట్టాలి. అంటే మాలం మాది గల మలాన్ని అలంగా పియ్యి వాడి భాషలో చెప్పాలి. అరే మళ్ళీ పియ్యి ఉంటాయి మాలమాది వాళ్ళు ఊరి చివరకు వాడకట్టు నుంచి ఇంత ముద్దలేస్తారు కొట్టుకుని తిని మంచిగా ఉంటాయి పియ్యి కొద్దిరు ఇట్లా. ఇది ఇలా సామాజిక వర్గానికి ఒక గవ్వ కూడా పనిచేయరు. వీళ్ళ సామాజిక వర్గం గురించి కొట్లాడుతున్నాం. పాపం వాళ్ళు నిజంగా నికార్సైన దళితుల కోసం, ఇప్పుడు నికార్సైన జర్నలిస్టులు ఎవరైతే కొట్లాడుతూ ఉంటారో వీళ్ళు ఒక పైసా మనం కూడా సేవ్ అయ్యారు. వీళ్ళ ప్రజల కోసం, వీళ్ళ సామాజిక వర్గం కోసం ఇప్పటికి చెప్తానా, నువ్వు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయి. చిలక ప్రవీణ్, నేను చెప్తాను ఇప్పుడు కూడా, నువ్వు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసి మల్లన్నలకు ఎదుగు, తప్పులేదు. కానీ మల్లన్నను విమర్శించి ఎదగడానికి నువ్వేమనివి? మల్లన్న ఏ అధికారం ఉందని విమర్శిస్తున్నావు? మల్లన్నను మాట్లాడే మాటలేంది? కులాల మధ్య చిచ్చెందుకు పెడుతున్నావు? అంటే ఒక బీసీ నాయకుడు ఎదగడం నీకు ఇష్టం లేదా? లేకపోతే ఏ రకంగా పెడుతున్నావు? ఆ మాటలేంది? ఈయన ఏమంటాడు ఈయన ఒకసారి. సంగతి చిలక ప్రవీణ్ అన్న మీద నీ ఎటువంటి వ్యక్తిగత కోపం నాకైతే తెలియదు కానీ ప్రవీణ్ అన్న అంతకంటే ఎక్కువ ఉందిరా పోషుడికి. నీ మీద నాకు 20,000 రూపాయలు ఇచ్చిండ్రా సాక్షాత్ నీకు. 20,000 ఇచ్చినే ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే 20,000 దేనికోసం ఇచ్చిండో, ఎందుకు ఇచ్చిండో తెలియదు. కానీ 10 లక్షలు లక్షలకు పేద ప్రజల కోసం హాస్పిటల్ బిల్స్, ఎంతో మందికి పేద ప్రజల కోసం ఇండ్లు లేని నిరుపేదలకు సాయం చేసిండు తీన్మార్ మల్లన్న. చాలామందికి ఇండ్లు కట్టించిండు. ఏ రోజు వాళ్ళ కులం గురించి అడగలేదు. 20,000 ఇచ్చిన కొడుక నీకు. ఫస్ట్ నువ్వు కూడా దళితుడే అనుకున్నావు. అసలు వాస్తవానికి ఏమనుకున్నాడంటే తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న దళితుడు అనుకున్నాడట. తన కులం కాపోయేసరికి నిజంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డను పెళ్లి చేసుకున్నాడు, నిజంగా గ్రేట్ అని అనుకున్నాడట. కాకపోతే దళిత సామాజిక వర్గానికి కాదని తెలిసిన తర్వాత ఈయన హట్ అయిపోయినట్ట. బాగా నన్ను కూడా మోసం చేసిందని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చిన 20,000కు ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటానంటే ఫస్ట్ నువ్వు కూడా దళితుడే అనుకున్నావు. 20,000 ఇచ్చిన కొడుక నీకు. ఫస్ట్ నువ్వు కూడా దళితుడే అనుకున్నావు. ఇది భాష, ఈ భాష, ఇలాంటి భాష వాడి ఎవరిని కించపరచడానికి ఏ రకంగా మాట్లాడు? నీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు పెట్టు కదా. ఇదే జర్నలిజం కదా. నువ్వు ప్రశ్నించు వేదికగా. ఇప్పుడు యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఏదో వేదికగా ప్రశ్నించు. ఇదేం భాష? ఇది భాషనా? కులాలను కించపరిచే భాష ఇదేం భాష? కులంతో కించపరుస్తారు, లేకపోతే వ్యక్తిగతంగా నిజంగా ఇంట్లో వాళ్ళని దూషిస్తారు. ఈ రకంగానా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చిలక ప్రవీణ్ ఏమో వాడు ముసుగు తీయనీయకుండా కొట్టేసిండని ఈయన అంటాడు. వాళ్ళేమో తీన్మార్ మల్లన్న టీం కొట్టింది మమ్మల్ని, తీన్మార్ మల్లన్న కింది స్థాయి వ్యక్తులు కొట్టిర్రు. నిజంగా తీన్మార్ మల్లన్న చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మనం టార్గెట్ చేసి కొట్టిరని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్యలో ఒక సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఈ మధ్యలో సోషల్ మీడియా స్టార్ ఏం కాదు, కొన్నాళ్ళు కెమెరా ముంగట కనబడేసరికి కొంచెం ఫేమస్ అయ్యేసరికి కనబడతలేడు.
ఎట్లా అంటే కన్ను నెత్తికెక్కినే కనబడతలేడు. అన్న నిజంగా తీన్మార్ మల్లన్న లేకపోతే నాకు ఈరోజు ఈ జీవితం లేదని మాట్లాడే వ్యక్తి ఒక కెమెరామ్యాన్ను తీసుకొచ్చి తీన్మార్ మల్లన్న ఇంత వాణి చేసిండు, నాకు ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం తీన్మార్ మల్లన్న అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటా ఉన్నాడంటే తీన్మార్ మల్లన్న రాజకీయానికి పనికిరాడని మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధున్నారా తిరుపతి గారికి ఏమన్నా? ఎక్కడ ఉండటం ఏడికి తీసుకొచ్చిండా నేను? తలకే బుర్రు ఉన్నది ఏమన్నా నీకు? ఫోక్సో కేసు పెట్టించిరట ఈయన మీద. ఏది ఆయనకు తెలియకపోవచ్చు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా పైన కుట్ర పన్నీరని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెంత, నీ కథ ఎంత, ఆయన ఎంత, ఆయన స్టేజ్ ఎక్కడ, నీ స్టేజ్ ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావు అసలు? నిన్ను ఈ సమాజానికి పరిచయం చేసిందే తీన్మార్ మల్లన్న, గుర్తుపెట్టుకో బిడ్డ. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే ఇవాళ ఏదో నలుగురు ఇంటర్వ్యూ అడుగుతున్నారని, లేకపోతే మనం చెప్పింది వింటురని నలుగురు తిన్న కాడ బయలుపోవద్దు బిడ్డ, మంచిగా ఉండదు. ఇష్టం ఉన్నట్టు యూట్యూబ్ ఛానల్ మాట్లాడు. మీకు విషయం తెలుసో తెలియదో, మీరు కాంగ్రెస్ ఉండేపటికనే ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఇదే నెలలోపు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈ యూట్యూబ్ ఛానల్ ఉండపు. ఈ కుట్ర వెనుక, యూట్యూబ్ ఛానల్ కుట్ర వెనుక కూడా కేటీఆర్ హస్తం ఉన్నది, దాదాపుగా 100% ఉన్నది. కాంగ్రెస్ను దొక్కాలని కాదు, కాంగ్రెస్ను దొక్కితే ఏమవుతుందన్నది తెలుసు. ఎంపీ అయిపోయినాక ఎవరు దొక్కుతారు, నిజంగా ఎవరినక ఎవరు హస్తం ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది జర్నలిస్టులు నిజాలు తెలుసుకొని ప్రచారం చేయాలి. ఇంకా చాలామంది ఉన్నారు కానీ టైం ఎక్కువ లేదు మనకు. మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం రేపు. ఈ వీడియోని అయితే చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.